అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. ఇన్ని రోజుల ఎండలతో ఉక్కపోతతో అల్లాడిపోయిన తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని వానలు ముంచెత్తబోతున్నాయి. ఉరుములు, మెరుపులు, వడగళ్ల వానతో పాటు చెట్లను సైతం కూల్చేసే ఈదురుగాలులు వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈరోజు రేపు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. అంతేకాదు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు, వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. ఇక రేపటి పరిస్థితి చూసుకుంటే కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కొనసాగిస్తోంది. మరోవైపు వర్షం ఎఫెక్ట్ హైదరాబాద్ పై పడే అవకాశం ఉంది. దీంతో నగరవాసులకు ఎండల నుంచి మంచి రిలీఫ్ దొరకబోతుంది. ఈ రోజు రేపు హైదరాబాద్ ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉంటుంది. వాతావరణం కూల్గా మారడమే కాదు, నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రం సమయంలో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని సూచించారు. మరోవైపు అకాల వర్షాలు రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. ముఖ్యంగా కోతకు సిద్ధమైన మామిడి పంట ఈదురుగాలుల కారణంగా నేల కూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మామిడి తోటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ పరికరాల వినియోగంలో కూడా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.